శ్రీ గాలిపోచమ్మ ఆలయ అభివృద్ధికి జగ్గారెడ్డి విరాళం. సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని శ్రీ గాలిపోచమ్మ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారు ₹1,00,000 విరాళం అందించారు. ఈ విరాళాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంబాలపల్లి శ్రీనివాస్ ద్వారా గాలిపోచమ్మ ఆలయ అభివృద్ధి కమిటీకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాజంపేట గాలిపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కొరకు ₹1,00,000 విరాళం ఇచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో రాజంపేట అభివృద్ధికి జగ్గారెడ్డి గారి సహకారం ఉండాలని తెలిపారు. నవంబర్ 1వ తేదీన శ్రీ గాలిపోచమ్మ దేవి జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్టాపక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ రాజంపేట కాలనీ వాసులు మాట్లాడుతూ రాజంపేట గ్రామంలో గాలిపోచమ్మ ఆలయం పునర్నిర్మాణము మరియు అమ్మవారి ప్రతిష్టాపన సందర్భంగా గాలిపోచమ్మ ఆలయ కమిటీ మన ఎక్స్ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఆలయం గురించి నిర్మాణం గురించి తెలియడం జరిగింది. ఆ సందర్భంగా రాజంపేట ఆలయానికి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ₹1,16,000 ఇవ్వడం జరిగింది. ఈ ఆలయ అభివృద్ధికి సహకారము అందించినటువంటి జగ్గారెడ్డి గారికి రాజంపేట గ్రామ ప్రజల తరపున మరియు పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయనను ఆ గాలిపోచమ్మ అమ్మవారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గాలిపోచమ్మ. రాజు రాజంపేట్ గాలిపోచమ్మ గుడి పునర్నిర్మాణం అలాగే అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జగ్గారెడ్డి గారి దృష్టికి గ్రామ ప్రజలందరూ కూడా వారికి తీసుకెళ్ళడం జరిగింది. వారు సహృదయంతో స్పందించి అమ్మవారి గుడి డెవలప్మెంట్ కొరకు వారి సొంత ఖర్చులతో ₹1,16,000 అమ్మవారి డెవలప్మెంట్ కోసం వారి విరాళంగా ఇవ్వడం జరిగింది. కావున గుడి తరపున ఆలయం గుడి కమిటీ తరపున జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట గాలిపోచమ్మ ఆలయ అభివృద్ధికి మరి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాష్ రెడ్డి గారు ₹1,16,000 విరాళం ఇచ్చి మరి ఆలయ అభివృద్ధికి మరి కృషి చేస్తున్నందుకు వారికి ఆలయ కమిటీ తరపున రాజంపేట కాలనీ తరపున గాలిపోచమ్మ నగర్ తరపున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఈ ఆలయ అభివృద్ధికి మరింత మరి సహకారం అందించాలని తప్పకుండా వారి యొక్క సహకారం ఈ ఆలయ అభివృద్ధికి రాజంపేట అభివృద్ధికి మరి ఉండాలని కోరుకుంటూ మరి వారికి వారి కుటుంబానికి వాళ్ళ అనుచరులకి వాళ్ళ బంధుమిత్రులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా వారు మరి ఆలయాన్ని సందర్శించి వారు కూడా మార్గదర్శకత్వం వారి సలహాలు సూచనలు ఆలయ అభివృద్ధికి ఉండాలని తప్పకుండా వాళ్ళ అభిమానులుగా అదేవిధంగా రాజంపేట వాళ్ళ ఫాలోవర్స్గా మరి కోరుకుంటున్నాం. జై ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.